తెలంగాణ రాజకీయాల్లో మునిపెన్నడూ లేనంతటి పెను తుఫాను. నివురు కప్పిన నిప్పులా ఉన్న కమలం పార్టీలో ఒక్కసారిగా లావా పేలిందా? బీజేపీకి కీలక లీడర్ గా ఉన్న బండి సంజయ్ ఆ పార్టీ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారా? ఇప్పుడు అదే పార్టీకి డెడ్ లైన్ విధించారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే టాక్ నడుస్తోంది. ఈ ఒక్క వార్త కవనంలో వ్యాపిస్తోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారన్నదే హాట్ టాపిక్ గా మారింది. నన్ను తొలగిస్తే నా ప్రతాపం ఏంటో చూపిస్తా, అవసరమైతే కొత్త పార్టీ పెడతా అంటూ బీజేపీ అధిష్టానాన్ని ఉద్దేశించి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న పొలిటికల్ గాసిప్స్ ఇప్పుడు తెలంగాణ అంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. బండి భగీరథ్ వ్యవహారం తర్వాత తన పొలిటికల్ కెరీర్ కు డ్యామేజ్ జరగగా బీజేపీ అధిష్టానం కూడా తనపై ఆగ్రహంగా ఉందన్న వార్తలతో బండి సంజయ్ కోపంగా ఉన్నారట. చచ్చి చెడిన స్థితిలో ఉన్న బీజేపీని ఈ స్థాయికి తీసుకొస్తే నాకే ఎసరు పెడతారా? పార్టీ కోసం ఎంతో కష్టపడినా నన్ను కేంద్ర మంత్రిగా తొలగించే ఆలోచన చేస్తారా అంటూ కోపంతో రగిలిపోతున్నారట బండి సంజయ్.